సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అండ్ మమ్మీ షాప్కి రమ్మన్నది. షాప్కి వెళ్ళామన్నది, కొన్ని డ్రెస్సెస్ ఫొటోస్ తీసుకొని ఉండే. ఇక్కడ బేబీది అండ్ వాళ్ళ మదర్కి ఒక కాంబినేషన్ కుట్టింది. సో మమ్మీ చెప్పింది వెళ్ళి ఫొటోస్ తీసుకో, అవి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయ్యి వాటి గురించి కూడా చెప్పని. ఖాళీనే ఎందుకు ఉండాలని ర్యాపిడోకి వెళ్తున్నా. యూ కెన్ సీ ఇప్పుడే ర్యాపిడో కంప్లీట్ చేసి ఒక 1.5 hour ఏమో ర్యాపిడో నడిపిన. పొద్దుగాల మార్నింగ్ బట్టలు డెలివరీ ఉండే, అవి డెలివరీ చేసి అట్లా ఇక ఖాళీ ఎందుకు ఉండాలి, ర్యాపిడో పోయి ఒక 300 ఎర్న్ చేసిన. ఇది సీరియల్ ఇగో ఇప్పుడు మమ్మీ కాడికి తీసుకుపోతున్నా. కింద ఉంది మమ్మీ. ఈరోజు మా ఇంట్లో అమ్మవారు మొక్కుకున్నారు. సో చూడండి, అందులో చికెన్ ఉంది, క్యారెట్, స్ప్రైట్. మొన్న చెప్పినాక ఆన్లైన్లో మార్కెటింగ్ చేసి ఇట్లా ఒక ఆర్డర్ ఇచ్చిల్లని. సో ఇప్పుడు వాళ్ళ క్లాత్స్ మొత్తం స్టిచ్చింగ్ చేసి రెడీగా ఉన్నాయి. మళ్ళీ డెలివరీ చేయడానికి వచ్చిన నేను ఇంకా మమ్మీ. మళ్ళీ ఇంకా ఆర్డర్స్ ఇస్తారేమో. సో నేను జస్ట్ నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నా, కొంచెం అటు ఇటు రీసెర్చ్ చేస్తున్నా, కంటెంట్ ఏమైనా దొరుకుతుందేమో అని. అండ్ నేను నోటీస్ చేస్తా, మన తెలుగు వాళ్ళు మార్కెటింగ్ ఏ లెవెల్ చేస్తున్నారు అంటే నేను పిచ్చోన్ అయిపోతున్నా. అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్ నేను బిల్డింగ్ మించలు చూస్తున్నా, ఒక మనిషి బిల్డింగ్ మించలు దునుకుతాడు. మామ నువ్వు డూమ్ 3 లెక్క ఇట్లా ఛత్రి పట్టుకొని దునికా అనుకో బతకవు. కాబట్టి 25 meters ఛత్రి పట్టుకుని అనుకో, అప్పుడు నీ బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటుంది. ఇదివరకు ఓకేనా, ఇదివరకు నేను మంచిగా తింటానా కరెక్ట్ ఉంటుంది. అదే ఒకవేళ గాలి వచ్చి దాకింది అనుకో, నువ్వు అటు ఇటు వాడవు, వచ్చిన ఇడ్లీ బండి కాడ పడతావు అంట. ఏ లెవెల్ మార్కెటింగ్ చేస్తున్నంటే బాబా. ఇంకో రీల్ చూసిన అంటది, మామ నువ్వు ఈ వీడియో చూడు, ఇగో ఈ అమ్మాయి ఎయిర్ ట్యాగ్ని ఆ చికెన్ ముక్కలు పడేసి ఇట్లా లాంగ్ చేసి ఇట్లా విసిరెత్తది, పోయే సముద్రం వల్ల పడుతుంది. ఆమె వెంటనే ట్రాకర్ ఆన్ చేస్తే ఆ ట్రాకర్ ఇట్లా ఆన్ చేయగానే వెంటనే చికెన్ అట్లా పాక్కుంటా వచ్చి మన హైదరాబాద్లో పడుతుంది. కానీ మేము ఈ చికెన్ యూజ్ చేయం మా పికిల్స్లో అంట. ఆడు ఎంత బ్రాండింగ్ చేస్తుండు, ఎంత మార్కెటింగ్ చేస్తుండు. ఇట్లాంటి స్కిల్ తీసుకొని నువ్వు మార్కెటింగ్ ఫీల్డ్లకు, సేల్స్ ఫీల్డ్కి కానీ మార్కెటింగ్ ఫీల్డ్కి కానీ దునుకుతే పైసలు తెలుసా. నేను ఇప్పుడు నా ఆ 2 రీల్ అయితే నా కళ్ళ ముందు ఇట్లా కనిపిస్తున్నాయి. ఇంకా మర్చిపోలేకపోతున్నా ఆ రీల్స్ని నేను. 28 నేను ఇప్పటిదాకా నా జీవితంలో అనుకోలేదు. ఇంకా అప్పట్లో మా చూసిన ఇట్లా చిన్న ఫోన్ నుంచి కూడా పేమెంట్ ఇవ్వచ్చు అని. బట్ ఇప్పుడు రియాలిటీలో చూస్తున్నా, మొత్తం షాక్లు ఉన్నాయి ఇప్పుడైతే నేను నిజంగా. సో ఇప్పుడు నేను కరెంట్లీ ర్యాపిడో చేస్తున్నా. ఇందాకేమైంది, ఒక ఆంటీ ర్యాపిడో ఎక్కింది. సో తను నా క్యాజువల్గా అడిగింది, నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఎక్కడనే చెప్పినా నా నియర్ బై లొకాలిటీ 5 kilometers రేడియస్లో ఉంటాను. సో అట్లా నేను గ్యాప్లో చెప్పేసి నాకు మా ఎక్కడనే చిన్న బొటిక్ ఉందని చెప్పిన. అవునా, అయితే నీ మంచిగా మార్కెటింగ్ చేసే ఛాన్స్ దొరికింది. మేము ఇట్లనే ఇంటికి కూడా సర్వీసింగ్ చేస్తాం అంటే, ఇంటికి వచ్చి బట్టలు తీసుకొని స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మీకే ఇంటి వరకు తెచ్చిస్తాం, మీరు బయట అడుగు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, మొత్తం అట్ యువర్ డోర్ స్టెప్ అవుతాని అని చెప్పిన. ఇంత కూడా ఛాన్స్ వదలకుండా నాకు ఏదైతే ఛాన్స్ దొరికిందో, నా వల్ల మా షాప్కి, మా బిజినెస్కి ఏదైనా గ్రోత్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తున్నా. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బై.